మంగ్లీ క్యాంప్ రోజుకొక మలుపు తిరుగుతూనే ఉంది. ఈ రోజు దాదాపు 10 మంది టీవీ రిపోర్టర్లు నల్గొండ దగ్గర ఉన్న దేవరకొండ, పలుగుతాండ ఈ ఏరియాలకి వెళ్ళారు. వీళ్ళని తీసుకెళ్ళింది ఎవరో కాదు, ప్రముఖ గిరిజన నాయకుడు, జేఏసీ చైర్మన్, జనసేన నాయకుడు సంపత్ నాయక్. ఆయన దీంట్లో ఇప్పుడు కొత్తగా వచ్చి బాధితుల తరఫున నిలబడి పోరాడుతున్నాడు. ఆయనకి తీవ్రమైన బెదిరింపులు సాటి గిరిజన నాయకుల నుంచి వస్తున్నాయి. ఈ నేపథ్యంలో అక్కడ వీళ్ళు ఇప్పుడు వెళ్ళిన జర్నలిస్టులు, అంటే మా రెడ్ టీవీ తరఫున కూడా మా రిపోర్టర్ తేజ అక్కడ ఉన్నాడు ప్రజెంట్. సో అక్కడ నుంచి చదువుతున్న సమాచారం ఏంటంటే, ఈ బాధితులందరూ కూడా సామూహిక మేము ఆత్మహత్యలు చేసుకుంటాం, మంగ్లీ ఇంటికి వెళ్ళి మంగ్లీ ముందు మేము ఆత్మహత్యలు చేసుకుంటామని దాదాపు 200 మందికి పైన వాళ్ళు ఏకమయ్యారని చెప్తున్నారు. ఇప్పటికే దీంట్లో ఆత్మహత్యలు చేసుకున్న వాళ్ళు కానీ, లేకపోతే ఈ కేసు వల్ల అప్పులైపోయి అప్పుల బెడద తట్టుకోలేక తీవ్రమైన ఒత్తిడికి గురయ్యి హార్ట్ అటాక్ వచ్చి చనిపోయిన వాళ్ళు అయితేమి, ఇప్పటికీ మనకు అందుతున్న సమాచారం మేరకు ఈ తాండాల్లో దాదాపు 7 మంది అయితే ఆల్రెడీ ఆత్మహత్యలు చేసుకున్నారు. 200 మంది వరకు ఆత్మహత్యలు చేసుకునే పరిస్థితిలో ఉన్నారు. ఎందుకంటే మనకు చాలాసార్లు చెప్పుకున్నాం, ఇది మొదలు పెట్టింది రమావతి బాలాజీ నాయక్. ఇతను వీళ్ళ నాన్న రైతు. ఇతను ఒకప్పుడు చిన్న ఒక 5 లక్షలు అప్పు చేసి ఒక ఐస్ క్రీమ్ షాపు పెట్టుకున్నాడు. ఆ తర్వాత ఒక దీంట్లో ఇన్ఫినిటీ అనే ఒక మార్కెటింగ్ ఫెర్టిలైజర్ మార్కెటింగ్ ఏజెన్సీలో డిస్ట్రిబ్యూటర్గా జాయిన్ అయ్యాడు. అప్పుడే ఇతనికి మార్కెటింగ్ టెక్నిక్స్, ఈ నెట్వర్కింగ్ ఇవన్నీ అతనికి తెలిసాయి. దాంతో మెల్లగా అతను బిఎన్ఎస్ సాఫ్ట్వేర్ సొల్యూషన్స్ అనే ఒక కంపెనీ పెడుతున్నట్టు నమ్మించి చాలా మంది బంధువుల దగ్గరే, ముఖ్యంగా ఈ పొలుగుతాండ దేవరకొండ దగ్గర పొలుగుతాండ దగ్గర బంధువుల దగ్గరే డబ్బులు తీసుకొని 1 రూపాయికి 1 రూపాయి వడ్డీ, అంటే 100% వడ్డీ ఇస్తానని చెప్పి కొంతమంది బంధువులకి బిగినింగ్ లో ఇచ్చి నమ్మించి, ఆ తర్వాత వడ్డీ అడిగితే మీరు వడ్డీ ఎందుకు, మీరు మళ్ళీ రీఇన్వెస్ట్ చేయండి, మీకు ఇంకా ఎక్కువ డబ్బులు వస్తుందని వాళ్ళని ఏమార్చి ఫార్చునర్ లాంటి కార్లలో తిరుగుతూ పెద్ద పెద్ద గెటప్లు వేసుకొని చేయడంతో అందరూ కూడా అతను నమ్మి పెట్టారు. అతని దగ్గర ఏజెంట్ గా అతని కజిన్ అయిన మధు నాయక్, రమావతి మధు, ఇతను కూడా అతని కజినే. అతని దగ్గర పనిచేశాడు. పనిచేసి అతని కంటే మించిన గనుడిలాగా ఇతను తయారయ్యాడు. ఇతని బ్యాక్గ్రౌండ్ చూస్తే వీళ్ళ నాన్న ఒక చిన్న పౌల్ట్రీ నడిపేవాడు. ఈ అబ్బాయి 10th ఫెయిల్ అయ్యాడు. బాలాజీ నాయక్ ఏమో డిగ్రీ వరకు చదువుకున్నాడు, కనీసం అంటే డిగ్రీ డిస్కంటిన్యూడ్ బాలాజీ నాయక్. మధు ఏమో 10th ఫెయిల్. వీళ్ళ నాన్న పౌల్ట్రీలో కొద్ది రోజులు పనిచేసి దాని తర్వాత ఇటు వచ్చాడు. సో అతనికంటే ఇతను నేను ఇంకా ఎక్కువ వడ్డీ ఇస్తానని ఆశ చూపాడు. ఇతను కూడా బ్రహ్మాండంగా ఈ మార్కెటింగ్ పరిచయాలను ఉపయోగించుకొని తాండా ప్రజలను ఇచ్చేశాడు. దాని తర్వాత మంగ్లీ పేరు రంగంలోకి తీశాడు. ఇప్పుడు ఇక్కడ 2 వెర్షన్లు ఉన్నాయి. ఒకటి మంగ్లీ తమ్ముడు కూడా దీంట్లో ఇన్వాల్వ్ అయినాడు, మంగ్లీ కూడా ఇన్వాల్వ్ అయిందని కొండ మల్లేపల్లిలో మధు ఆఫీస్ బాయ్ గా పనిచేసిన రమావత్ రమేష్ ఇటీవల ఒక వీడియో విడుదల చేశాడు. అందులో తనే చాలా సార్లు మధు తమ్ముడు శివ చౌహాన్కి కట్లు బ్యాగులుగా డబ్బులు ఇచ్చానని చెప్తున్నాడు. అట్లాగే మంగ్లీ కూడా ఆఫీస్కి 2 సార్లు వచ్చిందని, మధు బాగా క్లోజ్ అని, మధు మంగ్లీ చిన్న చెల్లెని పెళ్లి చేసుకుపోతున్నాడు అనేది కూడా అతను చెప్తున్నాడు. సో ఇది అంటే మంగ్లీ డైరెక్ట్ గా ఇన్వాల్వ్ అయిందా, ఇందులో మంగ్లీ తమ్ముడే ఈ డబ్బులంతా తీసుకున్నాడా అనేది అయితే ఇప్పటికి తేలలేదు. ఏదేమైనా మధు, బాలాజీ నాయక్, మధు యొక్క బావ అయిన భరత్ చౌహాన్, వాళ్ళ భార్య శైలజ చౌహాన్, ఇలాంటి వాళ్ళంతా దీంట్లో ఇన్వాల్వ్ అయినట్టుగైతే కేసులు నమోదైంది. సో వీళ్ళిద్దరి మీద కేసులు ఎప్పటి నుంచో ఉన్నాయి. అంటే 2025 నుంచి మధు పెద్ద ఎత్తున కలెక్ట్ చేస్తున్నాడని చెప్తున్నారు. 2025 అక్టోబర్ 6న గోకల్ ఇన్ఫ్రా మధు పెట్టాడు. దాని తర్వాత శుభక్షేత్ర అనే ఒక రియల్ ఎస్టేట్ ఫర్మ్ కూడా పెట్టారు. తన దగ్గర ఉన్న హేమకాంత్ రెడ్డి, ఒకప్పుడు హేమకాంత్ రెడ్డి దగ్గర ఈ మధు కూడా పనిచేశాడు మార్కెటింగ్ లో. అలాంటిది హేమకాంత్ రెడ్డిని కూడా మోసం చేశాడు. హేమకాంత్ రెడ్డి
ఏజెంట్ గా మారి తను చాలా మంది దగ్గర డబ్బులు కట్టించాడు. మామూలుగా ఈ బాధితుల్లో చాలా మంది ఏజెంట్లు కూడా మారిపోయారు. ఎందుకంటే వాళ్ళకి చాలా రకాలైన ఆశ అనేది మధు చూపించాడు. ఎంత ఎంత డబ్బులు కడితే ఎంత బోనస్ వస్తుంది అని చెప్పాడు. అలాగే గోవా తీసుకెళ్లాడు. అంటే నమ్మించడానికి ఒక ఎక్స్టెన్సివ్ ప్లాన్. మామూలుగా ఈ ఈ స్కీముల్లో జనరల్ గా ఎలా జరుగుతాయో అలాగే వీళ్ళు చేశారు. కాకపోతే ఇక్కడ తమకు తెలిసిన వాళ్ళు చేశారు. దీంట్లో చాలా మంది గవర్నమెంట్ ఎంప్లాయీస్ ఉన్నారు, తర్వాత డాక్టర్లు ఉన్నారు, పోలీసులు ఉన్నారు, టీచర్లు ఉన్నారు. కేవలం ట్రైబల్సే కాదు, బట్ ఓవరాల్ గా ట్రైబల్స్ అది కూడా బంజారా వాళ్ళు 80% బాధితులు ఉన్నారని చెప్తున్నారు. ఇప్పటి వరకు 300 కోట్ల నుంచి 1000 కోట్ల వరకు కలెక్ట్ చేశారని వార్తలు వస్తున్నాయి. దాదాపు 3000 మంది బాధితులు, అది కూడా 4 రాష్ట్రాల్లో, ఇటు తెలంగాణ, ఆంధ్ర, కర్ణాటక, ముంబై, ఈ 4 ఏరియాల నుంచి కూడా మోసపోయిన వాళ్ళు ఉన్నారని చెప్తున్నారు. సో ఇప్పుడు ఈ మంగ్లీకి వ్యతిరేకంగానే తాండా ప్రజలంతా కూడా ఈరోజు ఏకమైనట్టుగా చెప్తున్నారు. ఎందుకంటే మంగ్లీ తమ్ముడు రోలు ఉందని బయటకు వచ్చింది. కానీ మంగ్లీని సపోర్ట్ చేసే వాళ్ళు కావచ్చు, మంగ్లీ కావచ్చు, వీళ్ళు మధు మీద నెట్టేస్తున్నారు. మధు ఒక ప్లాన్ చేసి మంగ్లీకి తనకు సంబంధం ఉంది అని చెప్పడానికి ఒక ప్లాన్డ్ గా తబలా రెస్టారెంట్ లో ఆమెను 2025 ఏప్రిల్లో కలిశాడు. తర్వాత మే 4న బత్తుల లక్ష్మారెడ్డి బర్త్డేలో కలిశాడు. తర్వాత మే 26న మంగ్లీ సేల్కి పెట్టిన అపార్ట్మెంట్ ని 1,80,00,000కు కొంటానని చెప్పి 25 లక్షలు అడ్వాన్స్ ఇచ్చాడు. అడ్వాన్స్ ఇస్తే మంగ్లీ కీస్ ఇచ్చేసింది. ఆ అపార్ట్మెంట్ ని బాధితులను నమ్మించడానికి తను ప్లాంట్ గా తీసుకెళ్లాడు. తర్వాత అతను డబ్బులు ఇచ్చిపోయేసరికి మంగ్లీ అడ్వాన్స్ రిటర్న్ ఆగస్టులో రిటర్న్ ఇచ్చేసింది. అట్లాగే శివన్ కూడా జూన్ 9న ఈ కొండపల్లి మల్లేపల్లి ఆఫీస్ కి తీసుకెళ్లాడు. అట్లాగే అక్కడ నుంచి గుత్తి టెంపుల్ కి తీసుకెళ్లి అక్కడ నుంచి ఇంట్లో దించి అక్కడ ఫోటోలు తీసుకొని శివాన్ కూడా దీంట్లో ఉన్నట్టుగా ఇరికిచ్చారు. ఇదంతా మధునే చేశాడని చెప్తున్నారు. కానీ మంగ్లీ సమాధానాలు ఇవ్వాల్సింది, ఎవరైనా అలాగా అడ్వాన్స్ 25 లక్షలు, 1,80,00,000 ప్లాట్కి 25 లక్షలు అడ్వాన్స్ ఇస్తే తను కీస్ ఇచ్చేస్తారా? మరి కీస్ ఇస్తే ఆమె వస్తువులంతా ఇంట్లో అట్లాగే ఎందుకుంది? రెండోది, వాళ్ళ మధ్య సేల్ డీడ్ ఏం జరగలేదా? సేల్ డీడ్ జరుగుంటే అది ఎందుకు బయటకి పెట్టట్లేదు? ఇవన్నీ కూడా అనేక అనుమానాలు ఉన్నాయి. రెండోది, అసలు నాకు మధుని ఎవడో తెలియదని ఆమె క్లియర్ గా చెప్పింది. ఈవెన్ పంచాయతీ చేసిన వేణు లాంటి వాళ్ళు కూడా, డైరెక్టర్ కూడా మధు తెలియదు అని చెప్పింది. అయితే మీకు తెలియదు అన్నప్పుడు ఆ మేరకు మీరు ప్రెస్ మీట్ పెట్టి చెప్పండి అని నేను సలహా ఇచ్చానని కూడా చెప్పారు. అంటే క్లియర్ గా మరి మధు తెలియదన్న వ్యక్తి మరి మధుకి ఫ్లాట్ కి ఎలా కీస్ ఇచ్చింది, మధుతో ఎలా ఫోటోలు దిగింది అనేది సమాధానం చెప్పాలి. అలాగే మంగ్లీ బర్త్డేకి మధు వెళ్ళాడని మధుతో కూడా వెళ్ళిన అభిషేక్ చెప్తున్నాడు. అది ప్రైవేట్ గెస్ట్ హౌస్ లో, ఫామ్ హౌస్ లో చేసిన బర్త్డే పార్టీ. అక్కడికి ఇన్వైటీస్నే అలౌ చేస్తారు. సో మరి మధు 4.5 లక్షల నెక్లెస్ తీసుకొని ఇవ్వడానికి వెళ్ళాడని, అది కారులోనే ఉంచి లోపలికి వెళ్ళాడని బర్త్డేకి లోపలికి. అయితే ఈ లోపల పోలీసులు వచ్చి రైడ్ చేయడంతో ఇవ్వలేకపోయాడని, తర్వాత ఇప్పుడు ఇచ్చాడని అంటున్నారు. ఇంకొక వార్త ఏంటంటే అసలు మొత్తం కండక్ట్ చేసింది మధు అని బర్త్డే పార్టీ అని కూడా వార్తలు వస్తున్నాయి. సో సరే, ఆయన కండక్ట్ చేశారు లేదో పక్కన పెడితే అసలు ఆయన ఎలా ఎన్వైటీ కాకుండా ఎలా వెళ్ళాడు? పర్సనల్ గా ఆమెకు తెలియకుండా అతను బర్త్డే పార్టీకి ఎలా వెళ్తాడు? సో అలాగే ఈ రమేష్ చెప్తున్నట్టు శివ చాలా సార్లు ఆఫీస్కి వచ్చాడు. శివకి నేను కార్లో డబ్బులు ఇచ్చానని చెప్తున్నాడు. అట్లాగే మంగ్లీ కూడా 2 సార్లు ఆఫీస్కి వచ్చింది, మధుకు బాగా తెలుసు అని చెప్తున్నారు. సో మంగ్లీకి అయితే మధు క్లియర్ గా బాగా తెలుసు అనే విషయం ఎస్టాబ్లిష్ అవుతుంది. అట్లాగే శివ కూడా మధుతో బాగానే తిరిగాడు అనేది ఎస్టాబ్లిష్ అవుతుంది. కానీ ఈ చాలా విషయాలకి మంగ్లీ వచ్చి సమాధానం చెప్పట్లేదు. నెక్స్ట్, మంగ్లీ అంత నిర్దోష అయినప్పుడు తన పేరు ఉపయోగించుకొని ఇంతమందిని దారుణంగా మోసం చేసి 7 మంది మరణానికి కారణమైన మధు మీద ఎందుకు ఆమె బిగినింగే కంప్లైంట్ ఇవ్వలేదు? ఎందుకు తన పేరు ఉపయోగించుకొని తన కమ్యూనిటీలోని 80% బాధితుల్ని మోసం చేసిన మధు మీద ఆమె ఎందుకు పోరాటం చేయలేదు? సో ఆమె ఇప్పటికి కూడా బాధితుల మీద చేయకుండా బాధితుల తరపున
రంగంలో దిగిన అడ్వకేట్ సుబ్బారావు గాని హేమంత్ రెడ్డి మీదనే కేసులు పెట్టాల్సిన పరిస్థితి ఎందుకు ఏర్పడింది? ఎందుకు ఆమె బాధితులు ఇంత దారుణంగా వీధిన పడుతుంటే తన ఇమేజ్కి నష్టం జరిగిందని తనను నిర్దోషిని నిరూపించుకోవడానికి మాత్రమే ఎందుకు ట్రై చేస్తుంది? బాధితులందరూ చెప్తున్నారు, అమ్మ నీకు సంబంధం లేనప్పుడు నువ్వు మాతో నిలబడు, ఎందుకంటే నీ పేరును ఉపయోగించుకున్నారు, నీ ప్లాట్కి తీసుకెళ్లారు, నీ తమ్ముని ఇన్వాల్వ్ చేశారు, కాబట్టి నువ్వు మాతో నిలబడు అంటున్నారు. అది ఎందుకు మంగ్లీ చేయట్లేదు? ఇలాగ అనేక ప్రశ్నలకి మంగ్లీ కానీ మంగ్లీని సపోర్ట్ చేస్తున్న వాళ్ళు కానీ సమాధానం ఇవ్వకుండా కన్వీనియంట్ గా మంగ్లీ నిర్దోషని నిరూపించడానికి ట్రై చేస్తున్నారు. అసలు మంగ్లీకి ఏమైంది? ఇప్పుడు మంగ్లీ మీద కేసు లేదు. మంగ్లీ మీద కేసు అంతా కూడా బెదిరింపు కేసు తప్ప దేంట్లో చీట్ చేసిన దానికి మంగ్లీకి కేసు లేదు. ఆమెను ఎవరు అరెస్ట్ చేయట్లేదు. ఆమెనే రక్షించాలని ఎందుకు ట్రై చేస్తున్నారు? చేయాల్సింది ఏంటి? మంగ్లీ పేరు ఉపయోగించుకున్న ఈ ఎవరైతే కల్ప్రిట్స్ ఉన్నారో మధు కానీ బాలాజీ నాయక్, వీళ్ళకి వ్యతిరేకంగా మంగ్లీ కూడా రంగంలో దిగి పోరాడారు. మరోవైపు బాధితుల తరఫున పోరాడుతున్న వాళ్ళని ఎందుకు మంగ్లీ మనుషులు బెదిరిస్తున్నారు ఫోన్లు చేసి? వాళ్ళ అవసరాలు ఏంటి? సో ఇలాగే అనేక ప్రశ్నలకు సమాధానం చెప్పాలి. ఇప్పుడు 200 మంది మేము ఆత్మహత్య చేసుకుంటాం మంగ్లీ ఇంటి ముందు అనే స్థాయిలో ఈరోజు ఛానల్స్ తో మాట్లాడుతున్నారంటే ఇది చాలా ఘోరమైన విషయం. ఇప్పటికన్నా మంగ్లీ బాధితుల వైపు నిలబడి నేను మీకు అండగా ఉంటానని చెప్పి ఆయన పోరాడడం అవసరం ఉంది. అది చేయకపోతే మాత్రం ఖచ్చితంగా అనేక అనుమానాలు రోజు రోజు పెరుగుతుంటాయి. ఈ పోరాటం ఇప్పుడు బాధితులంతా ఏకమవుతున్నారు కాబట్టి ఈ పోరాటం ఎక్కడ వరకు వెళ్తుంది అనేది చూడాలి. రెండవది, అసలు పోలీసులు ఎందుకు ఇంత బాధితులు మీడియా ముందుకు వచ్చి ఇంత మాట్లాడుతుంటే పోలీసులు ఎందుకు అసలు ఆ బాధితులంతా పిలిపించి మాట్లాడట్లేదు? ఎందుకు సజ్జనార్ లాంటి వాళ్ళు బాధితులతో సమావేశం ఏర్పాటు చేయట్లేదు? అదే ఒక పైరసీ గురించి బాధితులు అని చెప్పి చిరంజీవి, నాగార్జున, రాజమౌళి ఇలాంటి బాధితుల్ని సోకాల్డ్ బాధితుల్ని గుర్తుపెట్టుకొని ఆయన ప్రెస్ మీట్ పెట్టాడు. ఇప్పుడెందుకు ఈ బాధితులతో మాట్లాడే ఆయన ఎందుకు పెట్టట్లేదు? ఇలాంటి అనేక అనుమానాలు అయితే ఉన్నాయి.